మిరపలో పంట కోత అనంతరం తీసుకోవలసిన యాజమాన్య పద్ధతులపై రైతు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాయిలపల్లి గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యశారద మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాజకుమార్ పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసినట్లయితే మార్కెట్లో మంచి ధర పలుకుతుందన్నారు. అంతేకాక ప్రజలకు కూడా ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. అక్టోబర్లో కొన్ని పడేశారు, మళ్ళీ బస్తాల్లో తొక్కి తీసుకొచ్చే దాంట్లో కొన్ని మెలుకువలు మీరు కనుక పాటించినట్టయితే రేటు కొంచెం మనకి ఎక్కువ వస్తుంది. ఆ రేట్ వచ్చే కొరకు ఇది పాటించమని చెప్పే కొరకు ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి మరి ఇప్పుడు ఇప్పటివరకు నువ్వు ఏం పద్ధతి వాడుతున్నావు, దీంట్లో నువ్వు ఏం గమనించినావు, రేపు ఏం మార్పు చేస్తావు? ఇప్పుడు మార్పు వచ్చింది. ఇప్పుడు పంట వేసినావుగా, ఇప్పుడు ఏ స్టేజ్కి ఉంది? ఇప్పుడే రాకుండా సార్, అంటే పచ్చిమిరపకాయ పూత వచ్చింది. ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో పడుతుంది సార్. అసలు వాతావరణం అనుకూలంగా లేక ఇప్పుడు పడుతుంది సార్. పూత వచ్చింది, ఇప్పుడే పిందెలు పడుతున్నాయి. నీకు పెట్టిన పెట్టుబడి అనేది ఇప్పుడు అర్థమే కొంచెం భరోసా ఉంది సార్. చెప్తాం ఒక రెండు చెప్పింది ఇక్కడ చెప్పేదాంట్లో ఏదైతే తొడి మీద తీసి తెప్పితే బాగుంటుంది, మాకు సులువు అవుతుంది. ఒక 4,000 రూపాయలు ఎక్కువ వస్తాయి. 4,000 ఎక్కువ వస్తాయి అని చెప్పి ప్లీజ్ ఇప్పుడు మేము స్పీచ్ ఇచ్చిపోతే ఏదో మళ్ళీ రాజకీయ ఉపన్యాసం ఇదనేది కాకుండా మేము ఇంటరాక్ట్ అయితే కొద్దిగా ఒక 10%, 15% అమలు చేస్తే దీనికి సార్థకత ఉంటుంది అనేది నేను మాట్లాడింది. నాకు ఇంకా 3-4 మీటింగ్ ఉన్నాయి, కానీ అవన్నీ ఆపేసి దీన్ని పూర్తి స్థాయిలో ఒక 5-6 మంది రైతులతోటైనా దీన్ని ఇంటరాక్ట్ అయ్యి కనీసం వాళ్ళు చెప్పిన దాన్ని అమలు చేసే ప్రయత్నం చేద్దామని.